తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి. ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ ప్రొద్దుతిరుగుడును సాగు చేస్తారు. వేసవిలో జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 2వ పక్షం వరకు ప్రొద్దుతిరుగు విత్తుకోవడానికి అనువైన సమయం. కాగా ప్రస్తుతం విత్తే దశ నుంచి పెరుగుదల దశ వరకు పైరు కనబడుతోంది. ప్రొద్దుతిరుగుడులో తాలుగింజ రావడం అనేది ప్రధాన సమస్యగా కనబడుతోంది. తాలు ఏర్పడడానికి ముఖ్య కారణం యాజమాన్య లోపం. దీనికి తోడు పువ్వు పెరిగే దశ, గింజ గట్టిపడే దశలో అధిక వర్షాలు గాని, అధిక ఉష్ణోగ్రతలకు గాని లోనైతే తాలుగింజ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు పంటలో తాలుగింజలు ఏర్పడడానికి కారణాలు, నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ రబీ పంట కాలంలో ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడ నూనె గింజల పంటల్లో ఈ ప్రొద్దుతిరుగుడు పంటను కూడా వేస్తున్నారు. జనవరి 2వ పక్షం లేదా ఫిబ్రవరి 1వ పక్షంలో కూడా ఈ ప్రొద్దుతిరుగుడు పంట వేయటం అనేది జరుగుతుంది. ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం కానీ, అదేవిధంగా ఇతర పోషక యాజమాన్యం కూడా సమర్థవంతంగా చేసినప్పుడే మనకు తాలుగింజల సమస్య అనేది తగ్గుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే, ఒకటి, రైతులు ఎకరానికి 2 కిలోలు విత్తనం వేసుకుని వరుసకి మధ్య తప్పనిసరిగా 60 సెంటీమీటర్ల దూరం ఉండి వరుసల్లో మాత్రం వేయాలి. చాలామంది రైతులు ఏంటంటే 2 కిలోల విత్తనాలను వెదజల్లేస్తుంటారు. వెదజల్లేసి భూమిలో కలుపుతారు. దీనివల్ల మొక్కల సాంద్రత ఒక దగ్గర ఒత్తు అయిపోవడం, ఒక దగ్గర దూరం అవడం. దూరం అయ్యే దగ్గర ప్రొద్దుతిరుగుడు పువ్వు పెద్దది వస్తుంది, దగ్గర అయిన దగ్గర చిన్న పువ్వులు వస్తున్నాయి. దీంతో పాటుకి ఇతర యాజమాన్య పద్ధతులు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మనం ఈ ప్రొద్దుతిరుగుడు పంట నూనె గింజ పంట కాబట్టి దీనికి సల్ఫర్ ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇప్పటికీ వేయబోయే వాళ్ళు ఉంటే ఈ మొదటి దఫా వేసేటువంటి భాస్వరం ఏదైతే ఉందో అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎకరానికి 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 20 కేజీల వరకు పొటాష్ని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 15 నుంచి 20 కిలోల యూరియా మొదటి దఫా వేసేయాలి. మొత్తం ఒక ఎకరానికి నత్రజని మనకి ఒక 30 కేజీల నత్రజని అంటే సుమారుగా 65 నుంచి 70 కిలోల వరకు కూడా యూరియా పడుతుంది. ఆ 70 కిలోల యూరియాని 3 దఫాలుగా మొదటి 20 కేజీలు వేసేస్తే మిగతా 50 కేజీలను కూడా 25 కేజీలు 25 రోజులు, మరొక 25 కేజీలు మళ్ళీ 50-55 సమయంలో, అంటే 2వ దఫా నీరు కట్టేటప్పుడు, 3వ దఫా నీరు కట్టేటప్పుడు కూడా నత్రజని ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇందులో గింజ బాగా తయారవడానికి, పూత బాగా చేయడానికి 2 గ్రాములు 1 లీటర్ నీటికి బోరాక్స్ని పిచికారి చేసుకుంటే ఫిమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా రావడం, గింజ బాగా ఫలదీకరణం రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ బోరాన్ స్ప్రేయింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పటికే పంట వేస్తుంటే కనుక 15 రోజులు అయితే కనుక ఆకర్షణ పత్రాలు విడిపడుతున్న సమయంలోనే ఈ బోరాన్ని పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు అనుకుంటే బోరిక్ ఆమ్లం 8 కిలోలు చివరి దుక్కులోనే వేసేయాలి. అదేవిధంగా సల్ఫర్, దీనికి నూనె గింజ పంట కావాలి. పంట ఇప్పటికి ఇంకా వేసే వాళ్ళు అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయండి. లేదు ఇప్పటికే కనుక పంట వేస్తుంటే కనుక 25 రోజులు 30 రోజుల సమయంలో కనుక ఈ ప్రొద్దుతిరుగుడు పంట ఉంటే దీన్ని గంధకాన్ని మనం జిప్సం రూపంలో వేసుకోవాలి. సుమారుగా ఒక 100 కిలోల జిప్సం కనుక మనం అందించుకొని గుప్ప చేసి బోధులు కనుక తోసేస్తే ఆ విధంగా కూడా సల్ఫర్ అందుతుంది. దానివల్ల నూనె శాతం పెరగడం, గింజలు తాలు కాకుండా ఉండడం అనేది జరుగుతుంది. నేల స్వభావాన్ని బట్టి, తేమను బట్టి కూడా 4 నుంచి 5 సార్లు కూడా నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గింజ తయారవుతున్న దశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. అప్పుడు కనుక నీరు ఇవ్వలేకపోయామంటే తాలు గింజలు బాగా వచ్చేస్తాయి. కాలువ వదిలి కాలువకి, అంటే బోధి వదిలి బోధికి కనుక మీరు నీటిని కనుక పెట్టుకుంటే ఒకటి నీరు ఆదా అవుతుంది. వేసవి అవుతున్న కొద్దీ మనం నీటి కూడా సమృద్ధిగా అందించడానికి ఆస్కారం ఉంటుంది. తాలుగింజల సమస్య తగ్గడానికి మనం వీలైతే కనుక ఈ తేనె పురుగులు పెంచేటువంటి పెట్టెలను కూడా మనం పొలంలో పెట్టుకొని అక్కడ ఈ తేనె పురుగుల ద్వారా ఈ ఫలదీకరణం బాగా ఎక్కువ జరుగుతుంది. ఏంటంటే ఈ తేనె పురుగులు ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు మీదకి వచ్చి వాటి తాలూకా ఆ నెక్టార్ ఏదైతే ఉంటుందో వాటిని కలెక్ట్ చేసేటప్పుడు వాటి కదలికల వల్ల ఈ పుప్పొడి, మగ పుప్పొడి ఆడ పూల మీద పడి ఫలదీకరణం బాగా జరగడానికి ఆస్కారం ఉంటుంది కూడా. తద్వారా కూడా మనకి ఎక్కువ ఫలదీకరణం, ఎక్కువ పంట దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైతే కనుక రైతులు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఒకే దగ్గర ఉంటే కనీసం ఒక 2 తేనె పురుగుల పెట్టెలను కనుక పెట్టుకుంటే ఆ విధంగా కూడా మనకు ఒకటి ఫలదీకరణం బాగా జరిగి దిగుబడి పెరుగుతుంది. ఈ తేనె వల్ల కూడా మనకు కొంత ఆదాయం, ఒక 2-3 కేజీలు తేనెనా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. లేదంటే కనుక ఈ రబ్బింగ్ అంటాం,
తెల్లవారి సమయంలో 7 నుంచి 9 లోపు ఒక స్మూత్ మజ్లిన్ క్లాత్ తీసుకొని ఈ క్లాక్ వైజ్ మనం గడియారం తిరుగుతున్న దశలో గనక ఆ పువ్వు మీద పూత ఉండేటప్పుడు మనం గనక రుద్దితే గనక అక్కడ కూడా ఫలదీకరణం బాగా ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల పువ్వులో ఉన్న గింజలన్నీ కూడా ఫలదీకరణం చెంది మనకి గింజలు తాలు కాకుండా ఉంటాయి. 2-3 రోజుల పాటు పూత వస్తున్న సమయం చూసుకుని తెల్ల పూత లేదంటే క్రీమీ కలర్లో పూత ఉండేటప్పుడు మనం మెత్తని గుడ్డతో కనుక పువ్వుని రుద్దితే దానివల్ల మన కూలీల ఖర్చు ఒక 4-5 కూలీలు అయినా కానీ తద్వారా మనకి ఒక 1/2 క్వింటాల్ వరకు కూడా దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం కూడా చేయాలి.